హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను భీమవరంలోని జావా హెచ్డి షోరూమ్ దగ్గర అయితే ఉన్నాను అనమాట. బయట నుంచి షోరూమ్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. లోపల కొన్ని వెహికల్స్ అయితే ఉన్నాయి, అవేంటో కూడా నేను మీకు లోపలికి వెళ్ళి చూపిస్తాను, వచ్చేసేయండి. ఫ్రెండ్స్, షోరూమ్ లోపలికి రాగానే ఫస్ట్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు జావా 42 డార్క్ మ్యాటీ బ్లాక్ కలర్ అయితే ఇక్కడ ఉందన్నమాట. నేను ఒకసారి వెహికల్ మీద ఎక్కి కూర్చొని చూపిస్తాను. నాకు ఎలా ఉందో కూడా కింద కామెంట్ అయితే చేయండి. మీకు కొద్దిగా రైట్ సైడ్కి అయితే కన్సోల్ అయితే ఉందన్నమాట. కంఫర్ట్ బాగుంది. ప్రైస్ గురించి లాస్ట్లో డిస్కస్ చేద్దాము. జావా 42 బాబర్ సింగిల్ సీట్ అనమాట. ఇది మీకు కలర్ కూడా చాలా యూనిక్గా ఉంది. హైట్ చాలా తక్కువ ఉందన్నమాట. ఎవరైతే హైట్ తక్కువ ఉన్న వాళ్ళు రైడ్ చేయాలనుకుంటారో ఈ వెహికల్ అయితే మీరు ట్రై చేయొచ్చు. సౌండ్ మాత్రం చాలా ఎక్కువ అయితే వస్తూ ఉండిద్ది. పర్సనల్గా ఇష్టమైన వెహికల్ అనమాట. జావా క్లాసిక్ అనుకోవచ్చు. క్రోమ్ ఫినిషింగ్తో మీకు ఆరెంజ్ కలర్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది అనమాట. సో ఇది చాలా అంటే చాలా బాగుంది. నాకు చాలా క్రోమ్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. సో ఇది కూడా నేను ఎక్కి చూపించేస్తాను మీకు ఒకసారి. సో ఎలా ఉంది నాకు కింద కామెంట్ అయితే చేయండి. ఇది కూడా చాలా బాగుంది, యూనిక్గా ఉండిద్ది అనమాట జావా వెహికల్స్ అంటే. ఇక్కడ మీకు హెచ్డి రోస్టర్ అయితే ఉంది గ్రీన్ కలర్లో. సో ఇక్కడ మీరు చూడొచ్చు. యాక్చువల్లీ ఈ షోరూంలో హెచ్డి వెహికల్ ఇది ఒక్కటే ఉందన్నమాట, మిగతావన్నీ జావా వెహికల్సే. ఈ వెహికల్ కన్నా ఇంకా కొద్దిగా వింటేజ్ లుక్స్లో చూస్తానికి బాగుండిద్ది అనమాట. ఇదైతే జావా క్లాసిక్ క్రోమ్ విత్ బ్లాక్ అనమాట. సో నాకు జనరల్గా ఈ కలర్ అయితే బాగా నచ్చింది. ఇది అప్డేట్ చేశారనమాట. ఇంతకుముందు మనకి బ్యాక్ సైడ్ డిస్క్ బ్రేక్ అయితే ఉండేది కాదు. ఇప్పుడు డిస్క్ బ్రేక్ కూడా మనకి ఈ వెహికల్లో ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అలాగే ఇంతకుముందు మనకి 293cc ఇంజినే కదా, ఇప్పుడు అప్డేట్ చేశారనమాట. మీకు ఇంకా పెర్ఫార్మెన్స్ అయితే కొద్దిగా ఇంప్రూవ్ అయిందని చెప్పుకోవచ్చు. రెండు వెహికల్స్ అయితే ఈ షోరూంలో అందుబాటులో అయితే ఉన్నాయి. అది కొద్దిగా ఐ క్యాచీ కలర్ అని చెప్పుకోవచ్చు. బట్ దాంతో కంపేర్ చేసుకుంటే ఇది మీకు చాలా డీసెంట్గా అయితే ఉందన్నమాట. ఇంకా ఇక్కడ మీరు చూసుకోవచ్చు జావా 42 రెండు కలర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇది మ్యాట్ ఫినిషింగ్, అదేమో గ్లాసీ ఫినిషింగ్తో అయితే మీకు కనిపిస్తూ ఉంది. అది బ్లూ కలరు, ఇది బ్రాంజ్ కలర్ అని చెప్పుకోవచ్చు. సో ఒకసారి ఇది కూడా ఎక్కి చూపించేస్తాను. స్టిక్కరింగ్ అయితే చాలా బాగుంది. వెహికల్ మీద 42 అని చెప్పేసి చాలా నీట్గా అయితే ప్రింట్ చేశారు. ఫీచర్స్ కూడా రౌండ్ కన్సోల్ ఇచ్చారనమాట. అప్డేటెడ్ ఫీచర్స్ అయితే ఇందులో ఉంటాయని చెప్పుకోవచ్చు. వైడ్ హ్యాండిల్ బార్ అయితే ఉంది. మీకు క్లాసిక్ 350 కొద్దిగా హైట్ అయితే ఉంటుంది అనమాట. దాంతో కంపేర్ చేసుకుంటే ఈ వెహికల్స్ కొద్దిగా హైట్ తక్కువ అయితే ఉంటాయి. అలాగే మీకు రెట్రో స్టైల్లో ఉండడానికి 2 సైలెన్సర్స్ అయితే ఇచ్చారనమాట. సో 2 కూడా వర్కింగ్ కండిషన్లోనే ఉంటాయి అనమాట. షో అయితే ఏం కాదు. సో ఓవరాల్గా మనకి షోరూంలో ఉన్న వెహికల్స్ అయితే ఇవి. బ్యాక్ సైడ్ మీకు ఇంకొక వెహికల్ అయితే ఉంది, అది కూడా ఒకసారి చూపించేస్తాను. అక్కడ మీరు చూడొచ్చు జావా 42. ఇది కూడా జావా 42ఏ. జనరల్గా జావాలో ఎక్కువ మంది పర్చేస్ చేస్తున్న వెహికల్స్ వచ్చేప్పటికి జావా 42ఏ అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు సింగిల్ లాంగ్ సీట్ అయితే ఇచ్చారు. గ్రాబ్రిల్ అయితే ఏం లేదు. సింగిల్గా రైడ్ చేయడానికి ఈ వెహికల్స్ అయితే బాగుంటాయి అనమాట. ఇది ఒక యూనిక్ కలర్ అని చెప్పుకోవచ్చు. నాకైతే పర్సనల్గా ఈ అన్ని కలర్స్లో కల్లా ఈ కలర్ అయితే కొద్దిగా ఐ క్యాచీగా అనిపిస్తూ ఉంది. నాకైతే మాత్రం ఈ కలర్ నచ్చింది జావా 42లో. మీకు జావా క్లాసిక్లో కావాలనుకుంటే నాకైతే ఈ కలర్ బాగా నచ్చింది అనమాట. జావా అని చెప్పేసి ఇక్కడ సీట్ మీద కూడా మెన్షన్ చేశారు. ఇంకా ఇక్కడ కొన్ని యాక్సెసరీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు మనకి జావాకి సంబంధించిన ఒక జాకెట్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ ఇంకొక జాకెట్ అయితే ఉంది. ఇది జీన్స్ క్లాత్తో అయితే కుట్టినట్టుగా అయితే కనిపిస్తూ ఉందన్నమాట. సో లోపల మనకి సేఫ్టీకి సంబంధించినవి కూడా ఉన్నాయి, ఆర్మర్స్. ఇంకా కొన్ని టీషర్ట్స్ అయితే ఉన్నాయి. మీరు టీషర్ట్ కావాలంటే పర్చేస్ చేయొచ్చు. అలాగే జావా 42కి సంబంధించిన కొన్ని ఫోటో ఫ్రేమ్స్ కూడా ఉన్నాయి. హెల్మెట్ అయితే ఉంది. ఇవన్నమాట మనకి ఫ్రంట్ సైడ్న ఉన్న వెహికల్స్, అలాగే కొన్ని యాక్సెసరీస్. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ సర్వీస్ ఏరియా దగ్గరికి వెళ్దాము. అలాగే స్పేర్స్ అవన్నీ ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, షోరూంలో నుంచి బయటికి రాగానే మనకి సర్వీస్ ఏరియా అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది అనమాట. మీరు వెహికల్ కొనుక్కున్న తర్వాత భీమవరంలో సర్వీస్ చేయించుకోవాలంటే జావా వెహికల్స్ కానీ హెచ్డి వెహికల్స్ కానీ ఇక్కడికైతే తీసుకురావాల్సి ఉంటుంది అనమాట. సో లోపల మీకు సర్వీస్ ఏరియా చూపిస్తాను, అలాగే స్పేర్స్ సెక్షన్ కూడా మొత్తం క్లియర్గా చూపిస్తాను, వచ్చేసేయండి. ఫ్రెండ్స్, సర్వీస్ ఏరియా దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ మీరు చూడొచ్చు మనకి మొత్తం 3 ర్యామ్స్ అయితే ఉన్నాయి. జావా క్లాసిక్ రెడ్ కలర్ని అయితే వీళ్ళు సర్వీసింగ్ అయితే చేస్తూ ఉన్నారనమాట. ఇక్కడ మనకి హెచ్డి వెహికల్ అయితే ఉంది. సో మీకు ఇక్కడ ఇలా అయితే రిపేర్ చేస్తారు. భీమవరంలో జావా హెచ్డి షోరూంలో సర్వీసింగ్ అయితే ఇలా ఉండిద్ది అనమాట. సో మీ వెహికల్కి ఏదైనా ప్రాబ్లం వస్తే జనరల్గా ఇలా అయితే సర్వీస్ చేస్తారని చెప్పుకోవచ్చు. డెడికేటెడ్గా ఇంజిన్కి సంబంధించిన ఒక రూమ్ అయితే ఉందన్నమాట. సో మీ వెహికల్కి సంబంధించిన ఇంజిన్కి ఏదైనా ప్రాబ్లం వస్తే మాత్రం ఇక్కడైతే చేస్తారనమాట. సో ఇది ఇంజిన్ రూమ్ అని చెప్పుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న సర్వీస్ ఏరియా అయితే. ఇప్పుడు మనం అక్కడ స్పేర్స్ సెక్షన్ దగ్గరికి అయితే వెళ్దాము. సో ఇదన్నమాట స్పేర్స్ రూము. ఇక్కడ మీరు చూడొచ్చు మనకి స్పేర్స్ అయితే మొత్తం ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్నట్టుగా అయితే కనిపిస్తూ ఉంది. జావా 42 నాకు నచ్చిన కలర్ అని చెప్పాను కదా. సో ఇదన్నమాట. ఒకవేళ మడ్గార్డ్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా, లేకపోతే చైన్ స్ప్రేస్ కానీ, స్పార్క్ ప్లగ్, బ్రేక్ కేబుల్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా, కామన్గా యూజ్ చేసే యాక్సెసరీస్ మొత్తం మనకి ఇక్కడ దొరుకుతాయి అనమాట. అంటే స్పేర్స్ అని చెప్పుకోవచ్చు. ఎక్కువగా మనకి కావాల్సిన స్పేర్స్ అయితే మొత్తం ఇక్కడ అందుబాటులో అయితే ఉంటాయి. సో ఇదన్నమాట ఓవరాల్గా సర్వీస్ సెక్షన్, అలాగే స్పేర్స్ రూము.
ఫ్రంట్ సేల్స్ అయితే మాత్రం ఇప్పుడు సర్వీస్ మేనేజర్తో మాట్లాడదాం, అలాగే సేల్స్ మేనేజర్తో కూడా మాట్లాడి కొన్ని డౌట్స్ అయితే క్లారిఫై చేసుకుందాం. ఫ్రెండ్స్, భీమవరం జావా హెచ్డి సర్వీస్ మేనేజర్ గారు అయితే మన దగ్గర ఉన్నారనమాట. సార్ని అడిగి కొన్ని డౌట్స్ అయితే క్లారిఫై చేసుకుందాము. సో నాకున్న పర్సనల్ డౌట్స్ అనమాట ఇవి. సార్, ఈ షోరూమ్కి జనరల్గా ఎన్ని వెహికల్స్ వస్తాయి రోజుకి? 5 వెహికల్స్. 5 వెహికల్స్ దాకా అయితే. సర్వీసింగ్ ఎంత త్వరగా అయితే చేసి ఇవ్వగలరు మీరు? ఫస్ట్ సర్వీస్ వచ్చి 2 అవర్స్, 2 గంటలు. ఓకే. తర్వాత 3rd, 4th అనేది ఒక హాఫ్ డే పడుతుంది. అంటే ఎక్కువ సర్వీస్ కదా, ఎయిర్ ఫిల్టర్ సంవత్సరం పడుతుంది కాబట్టి ఎయిర్ ఫిల్టర్, పంప్ ఫిల్టర్ అన్నీ ఒక హాఫ్ డే పడుతుంది. ఓకే. ఒకవేళ మేజర్ యాక్సిడెంట్ జరిగి బాగా పాడైపోయిన వెహికల్ మీకు ఇక్కడికి తీసుకొస్తే మీరు రిపేర్ చేస్తారా లేదా? చేస్తాం. ఇన్సూరెన్స్ ఉంటుంది కాబట్టి చేస్తాం. ఎంతసేపట్లో డెలివరీ ఇవ్వగలరు? అంటే ఒక రోజు పట్టిద్దా, 2 రోజులు పట్టిద్దా? అది 2 రోజులు పడుతుంది. అంటే పార్ట్స్ అన్నీ రెడీగా ఉన్నాయనుకో 2 డేస్లో అయిపోద్ది. ఇన్సూరెన్స్ మరి కదా, ఇన్సూరెన్స్ అప్రూవల్ వచ్చేటప్పటికి 2 డేస్ పడుతుంది. సో ఒకవేళ ఏదైనా మేజర్ యాక్సిడెంట్ జరిగితే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవాలి కాబట్టి ఇన్సూరెన్స్ ఎంత త్వరగా క్లెయిమ్ అయితే వీళ్ళంత తొందరగా అయితే వర్క్ స్టార్ట్ చేస్తారనమాట. వన్స్ వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత స్పేర్స్ అవైలబిలిటీలో ఉంటే మీకు 2 డేస్లో అయిపోయింది. ఇఫ్ ఇన్ కేస్ స్పేర్స్ లేకపోతే ఎన్ని రోజుల్లో ఆర్డర్ పెడితే వస్తాయి? ఆర్డర్ పెడితే 10 డేస్లో వచ్చాయి. 10 డేస్. ఓవరాల్గా మేజర్ యాక్సిడెంట్ జరిగితే మాత్రం ఒక 15 to 20 డేస్ అయితే మీరు వెహికల్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది అనమాట. ఈ షోరూమే కాదు, ఏ షోరూంలో అయినా సరే ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవడానికి కొద్దిగా టైం పట్టింది కాబట్టి మీరు వెయిట్ చేయాల్సిందే బ్రో. ఫస్ట్, సెకండ్ సర్వీస్లో అయితే మాత్రం మీకు త్వరగానే 2 అవర్స్లో అయితే ఇచ్చేస్తామని చెప్తున్నారు. సర్వీస్ మేనేజర్ గారితో కూడా మాట్లాడాను అనమాట. సింపుల్ బేసిక్ డౌట్స్ ఇవి, నేను ఎక్కువ అడగలేదు. సో మీరు వెనకాల అవి కూడా చూశారు, సర్వీస్ ఏరియా కూడా. అక్కడ వాటర్ వాష్ కూడా నేను మీకు తర్వాత చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు మనకి వాటర్ వాష్ ఏరియా అయితే ఇలా ఉండిద్ది అనమాట జావా అండ్ హెచ్డి భీమవరం షోరూంలో అయితే. సో నీట్గా అయితే వాటర్ వాష్ చేస్తున్నారు. చాలా స్పేషియస్గా అయితే మీకు వాటర్ వాష్ ఏరియా అయితే ఉందన్నమాట. సో ఇది ఓవరాల్గా షోరూమ్కి సంబంధించిన ఒక చిన్న వ్లాగ్. ఇప్పుడు సేల్స్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి కొన్ని డౌట్స్ అయితే క్లారిఫై చేసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సేల్స్ మేనేజర్ గారి దగ్గర అయితే ఉన్నాం. హాయ్ సార్. సో నా సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఇక్కడ జావా కానీ హెచ్డి వెహికల్స్ కానీ కొంటే ఏమైనా డిస్కౌంట్ ఇస్తారా? ఇస్తాం సార్. రిఫర్ మీ నెంబర్ కాంటాక్ట్గా వచ్చేసి రిఫర్ చేస్తాం. ఇక్కడికి వచ్చి నా ఛానల్ నేమ్ చెప్తే మీరు డిస్కౌంట్ ఇస్తారు. ప్రైజెస్ గురించి కూడా కొద్దిగా క్యూరియాసిటీ అయితే ఉండిద్ది అనమాట. అసలు ఏ వెహికల్ ఎంత పడుతుంది అనేది తెలుసుకుందామని చెప్పేసి మన సబ్స్క్రైబర్స్కి అయితే ఉండిద్ది. జావా 42 వెహికల్ ఎంత పడుతుంది బ్రో? జావా 42 ఇన్ఫినిటీ బ్లాక్ వచ్చేటప్పటికి 2,52,000 పడుతుంది. 100 ప్రైస్ అని వాటిల్లో మన ఛానల్ నుంచి కొంచెం డిస్కౌంట్ ఇచ్చే అవకాశం డిస్కౌంట్ ఇస్తాం. తర్వాత హెచ్డి రోడ్స్టర్ 2,58,000 స్టార్టింగ్ ఉంది సార్. 3 కలర్స్ వేరియేషన్స్ ఉన్నాయి కదా, అంటే కలర్ని బట్టి డిఫరెన్స్ ఉంది సార్ ప్రైజెస్ అని. నాకు పర్సనల్గా నచ్చిన జావా క్లాసిక్ వెహికల్స్ అనమాట. సో కలర్ని బట్టి ప్రైజ్ లేకపోతే ఏదైనా ప్రైజ్ ఎంత సార్? ప్రైజ్ వచ్చి 2,69,000 సార్. 2,69,000 రూపీస్లో మీకు జావా క్లాసిక్ వెహికల్స్ అయితే అందుబాటులో అయితే ఉన్నాయి ఈ షోరూంలో. హెచ్డి అడ్వెంచర్ వెహికల్ అయితే ఇక్కడ లేదు, మిస్ అయింది. ఒకవేళ అది కావాలంటే తెప్పిస్తారా? తెప్పిస్తాం సార్. 10 days టైం పడుతుంది. మీరు బుకింగ్ చేసుకుంటే బుకింగ్ అమౌంట్ ఎంత సార్? 5,000 రూపీస్. 5,000 రూపీస్ అమౌంట్ అనేది మీరు బుక్ చేసుకుంటే మీకు నచ్చిన కలర్ కానీ ఇక్కడ లేకపోతే ఏ వెహికల్ అయినా సరే వీళ్ళు తెప్పిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. స్క్రామ్లర్ కూడా ఇక్కడ లేదు సార్. అది అందుబాటులో ఉండట్లేదా, లేకపోతే డిస్కంటిన్యూ చేశారా, లేకపోతే ఏంటి? లేదు సార్, బుకింగ్ బట్టి తెప్పిస్తున్నాం సార్. ఇవన్నీ తెచ్చుకున్నా కానీ డెడ్ స్టాక్ ఎందుకు అని చెప్పి బుకింగ్ బట్టి తెప్పిస్తున్నాం. సో యాక్చువల్లీ స్క్రామ్లర్ కూడా మీకు చాలా బాగుంటుంది. దాని మీద మన ఛానల్లో డెడికేటెడ్గా వీడియో ఉంది. అడ్వెంచర్ మీద కూడా మనం వీడియో చేసామన్నమాట. 42 మీద చేయలేదు, అలాగే క్లాసిక్ మీద చేయలేదు అనమాట. త్వరలో వీళ్ళు నాకు వెహికల్స్ ఇస్తే మాత్రం రివ్యూ చేస్తాం సార్. ఇస్తారు నాకు వెహికల్స్? ఇస్తాం సార్. మీరు ఎప్పుడు కాల్ చేసినా వెహికల్ రెడీగా ఉంటుంది, మనకి తీసుకెళ్ళచ్చు. ఓకే. అతి త్వరలో నేను షూట్ చేసి మీకు అప్లోడ్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ షోరూమ్కి సంబంధించిన ఒక చిన్న వ్లాగ్ అనమాట. ఇది ఎటువంటి పెయిడ్ ప్రమోషన్ కూడా కాదనమాట. భీమవరంలో మీకు షోరూమ్స్ ఎలా ఉంటాయి ఏంటనేది నేను మొత్తం వ్లాగ్స్ అయితే రికార్డ్ చేస్తూ ఉన్నాను. సార్ నాకు మీరేం డబ్బులు ఇచ్చారా? ఏమేమి లేదు సార్. సో అదనమాట, ఇది పెయిడ్ ప్రమోషన్ కూడా కాదు. ఇంకా మనం రాయల్ ఎన్ఫీల్డ్ చేసాము, వెస్పా అవన్నీ చేస్తూ ఉన్నాం అనమాట. ఇది ఓవరాల్గా వ్లాగ్ అయితే నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, మీరు ఏ షోరూమ్కి వెళ్ళినా సరే ఫస్ట్ మీరు మేనేజర్ని కానీ లేకపోతే ఎండీ గారిని కానీ కలవరనమాట. సేల్స్ ఎగ్జిక్యూటివ్నే కలుస్తారు. వాళ్ళ దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉండిద్ది అనమాట. వాళ్ళు చాలా ట్రైనింగ్స్కి అయితే వెళ్ళొస్తుంటారనమాట. ఫ్యూచర్స్ గురించి కూడా వాళ్ళకి అవగాహన అయితే ఉండిద్ది. మనతో మేడం గారు అయితే ఉన్నారు. సో ఎక్కువగా ఏ వెహికల్ పర్చేస్ చేయడానికి ఈ షోరూమ్కి వస్తున్నారు మేడం? ఎక్కువ 42 బాబర్ గురించి వస్తారు. బాబర్. ఓకే, అది సింగిల్ సీట్ అయితే ఉండిద్ది, కొద్దిగా యూనిక్గా ఉండిద్ది. అంటే ప్రజెంట్ అయితే మనకి వచ్చేటికి యంగ్స్టర్స్ ఎక్కువ కాబట్టి బాబర్ ప్రిపేర్ చేస్తారు. ఓకే. తర్వాత 42 వచ్చేటికి ఫ్యామిలీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది ఫ్యామిలీ అనమాట. హెల్మెట్ మీకు ఫ్రీగా ఇస్తారా లేకపోతే పర్చేస్ చేయాలా? లేదు సార్, బండితో పాటు ఇంక్లూడింగ్ అది. తర్వాత వెహికల్ కలర్ని బట్టి సేమ్ హెల్మెట్ ఇస్తారా లేకపోతే ఓన్లీ 1 హెల్మెట్? లేదు సార్, 1 హెల్మెటే వస్తుంది. మేడం, మా సబ్స్క్రైబర్స్కి మీరు ఏమైనా సజెస్ట్ చేయాలనుకుంటున్నారా?
అంటే ఇప్పుడు వరకు వచ్చేవాడికి జావా చూసారు అందరూ అని చాలామంది ఉన్నారు, ఫ్యామిలీకి సరిపోవట్లేదు అనే వాళ్ళు ఉన్నారు, లేకుంటే స్పేస్ లేదు లేదా గ్రౌండ్ క్లియర్స్ తక్కువ ఉంది అనే వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు వచ్చేప్పటికి మనకి క్లాసిక్ 350cc లాంచ్ అయింది. అదైతే ఫ్యామిలీకి చాలా బాగుంటుంది, హైట్ ఉంది, సీట్ లెంత్ కూడా ఉంది. అదైతే ఫ్యామిలీకి సూపర్ ఉంటుంది. కలర్ వచ్చేటప్పటికి 3 కలర్స్ ఉన్నాయి సార్, మనకి బ్లాక్ అండ్ ఆరెంజ్ అండ్ మెరూన్. మన మార్కెట్లో ప్రజెంట్ ఎక్కడ చూస్తే కానీ 42 ఉంది. ఓకే, అంతే బాబర్ కూడా ఉంది. మీకు ఎవరికైనా సరే ఇది ఇంట్రెస్ట్ ఉంది, మనకి జావా వెహికల్ తీసుకోవాలనుకుంటే భీమవరం షోరూమ్కి రండి. తప్పకుండా మీకు ప్రైస్ అనేది చూసే చేస్తాను నేను. వెహికల్ లేకపోయినా సరే మీరు బుకింగ్ చేసుకుంటే మీకు అన్న టయానికి నేను అరేంజ్ చేయగలుగుతాను. థ్యాంక్ యూ. షోరూమ్ నెంబర్స్ అయితే ఇక్కడ స్క్రీన్ మీద కానీ డిస్క్రిప్షన్లో కానీ పెట్టేస్తాను, దాన్ని బట్టి మీరు వచ్చి ఇక్కడ పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇది ఓవరాల్గా షోరూమ్ వ్లాగ్ అయితే.